నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే సింగపూర్ వెళ్తున్నారో మంత్రులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, వారిని ఉద్దేశించి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారనమాట. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఒక మాట సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ అవుతోంది. అసలు ఆయన ఏం మాట్లాడినాడు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్ దెబ్బకి భయపడిపోయిన సింగపూర్ వాళ్ళకు నచ్చజెప్పి రాష్ట్రానికి రప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. శిక్షణ కోసం వెళ్తున్న మంత్రులతో సీఎం సమావేశం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, 2014 నుంచి 2019 వరకు అమరావతి డెవలప్మెంట్లో భాగంగా సింగపూర్లో ఉన్నటువంటి ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో, ఈశ్వరన్ గారు, ఇంకొంతమంది అధికారులు అక్కడికి పోయి మీట్ అయ్యి, ఎక్కడైతే మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో కొన్ని కట్టడాలు వేరే విధంగా ఉంటాయి, బెంగళూరులో వేరే విధంగా ఉంటాయి, ముంబై, ఢిల్లీ, అట్లా రకరకాల పరిసరాల్లో, రకరకాల ప్రాంతాల్లో రకరకాల కట్టడాలు ఉంటాయి. అయితే తక్కువ ఖర్చుతోనూ ఒక స్ట్రాంగ్ బేస్లో కట్టేటువంటి మరికొన్ని కట్టడాలు ఉంటాయి. ఏది కడితే అమరావతిలో బాగుంటుందని చెప్పి దేశ విదేశాల్లోనూ అప్పట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రతినిధులు అన్ని చోట్లకి వెళ్ళి తిరిగేసి వచ్చి ఏ నమూనాలు అయితే బాగుంటాయి, ఏదైతే తక్కువ ఖర్చుతో ఒక హయ్యర్ ఇంపాక్ట్ ఉండే విధంగా కట్టచ్చు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సింగపూర్ మోడల్ కావాలని చెప్పి ఫైనల్గా ఒక కొలికి రావడం జరిగింది. అయితే సింగపూర్ వాళ్ళకున్నటువంటి ప్లాన్స్ మనకి ఇవ్వడానికి ఏదైతే జనరల్గా ఒక డైరెక్టరు తనకు ఏదైనా ఒక స్టోరీ కావాలంటే స్టోరీ రైటర్కి కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చి మరి ఆ రైటర్ దగ్గర ఉన్నటువంటి కథను కొనుక్కుంటారనమాట. లేదా ఒక లిరిక్ కావాలన్నా కూడా ఒక మంచి పాట ఎవరైనా ఒక రచయిత రాసుకుంటే ఆ రచయితకి కొన్ని కోట్లు, లక్షలు ఆ పాట యొక్క విలువ బట్టి ఆయన దగ్గర కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సినిమా వాళ్ళు. అదే మాదిర సింగపూర్కి సంబంధించినటువంటి వాళ్ళకున్నటువంటి మేధస్సు రీత్యా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని కొనేదానికి కొన్ని కోట్లు ఖర్చు పడుతుంది. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అప్పట్లో సింగపూర్లో ఉన్నటువంటి ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఉన్నారో ఆ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి అమరావతిలో కట్టవలసినటువంటి భవనాల నమూనాలు అన్నీ తీసుకురావడము, ప్లాన్లు తీసుకురావడము, అసలు ఆ ఫౌండేషన్ ఏ లెవెల్లో తవ్వాలా, ఎంత రేంజు కాంక్రీట్లు కావాలా, ఇలా రకరకాల ఆలోచనని ఆ సింగపూర్ ప్రభుత్వంతో పంచుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చూసాం. అయితే తదుపరి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వస్తానే సింగపూర్ మోడల్ మాకు వద్దు, చేపల మార్కెట్లు బెటరు, ఫిష్ మార్కెట్లు బెటరు, ఇంకా మటను అది ఇది రకరకాల ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మినిస్టర్ ఉన్నారో ఆయన నమ్ముకొని బొప్పట్లు, బిర్యానీలు, ఇంకా ఏదైతే ఉంటాయో మిరియాలు, తెలగడ్డలు, ఈ రకంగా ఈ ఫ్యాక్టరీలు పెట్టాలా, ఈ విధంగా అమ్ముకోవాలా, ఈ ఆలోచనలో ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను మోసం చేసుకుంటూ సింగపూర్ వాళ్ళతో పూర్తి స్థాయిలో సింగపూర్ వాళ్ళని బెదిరించి మరి వాళ్ళతో సంబంధాలు కటిఫ్ చేసుకున్నారు. అసలు సింగపూర్ వాళ్ళ రేంజ్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈవెన్ బోర్ వేసినా కూడా, బోర్వెల్స్ చేసినా కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి వాటరు ఆ సాల్టీగా వస్తాయన్నమాట. కానీ సింగపూర్ ఆనుకున్నటువంటి సముద్రం నుంచి ఆడ వెలికి తీసేటువంటి ఆ వాటర్ని కూడా పూర్తి స్థాయిలో ప్యూరిఫై అయ్యి ప్రపంచంలో కల్లా ఒక అద్భుతమైన క్వాలిటీ వాటర్ని తీసుకొని ఆ సింగపూర్ మొత్తం సరఫరా చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు అమోఘం, అద్భుతం. ఇంకా సింగపూర్ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ తీరుతెన్నులు కానీ మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంతో కానీ వాళ్ళకు గొడవలు లేవు. మరి ముఖ్యంగా సింగపూర్లో ఉండేది ఎక్కువ మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశీయులే ఎక్కువ శాతంలో సింగపూర్లో ఉన్నారు. సో సింగపూర్ వాళ్ళు వివాదరహితులు. అయినా అట్లాంటి వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పేచి పెట్టుకొని గొడవలు పెట్టాడంటే ఆయన యొక్క మనసు, మెదడు ఏ విధంగా పనిచేస్తున్నాయి మనకైతే ఇట్టే అర్థమవుతుంది ఈ ఉదంతం వలన. చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో చేసినటువంటి సూచన చూడండి. ఆంధ్రప్రదేశ్ అంటే సింగపూర్కు మొదటి నుంచి సానుకూల దృక్పథం ఉండేది. వైకాపా ప్రభుత్వం దాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సింగపూర్ సంస్థల్ని అప్పటి సీఎం జగన్ తీవ్ర వేధింపులు గురి చేసి వెళ్ళగొట్టాడని, దాంతో వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడాక కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడిపోయారని చెప్పారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రావడంతోనే అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుని సింగపూర్ సంస్థలు చేపడితే వాళ్ళని ఏది కనీసము వాళ్లకు అక్కడికి ఏదైనా మిషనరీ తీసుకెళ్లాలన్నా కూడా అక్కడ ఏదైనా వాటర్ ఫెసిలిటీ కలిగించకపోవడం, రోడ్డు రవాణాకి ఏదైతే ఒక సానుకూలంగా ఉంటుందో వాటన్నిటిని బంద్ చేయించడము, ప్రతిదాన్ని ట్యాక్సేషన్ పెంచడము, ఎందుకురానైనా అనవసరంగా ఇక్కడ వచ్చి ఇప్పుడు దాకా పెట్టుబడి పెట్టామని చెప్పి లబోదిబో అని చెప్పి ఆ రోజున సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలు ఇట్టే పారిపోయినాయి ఆంధ్ర రాష్ట్రం నుంచి. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎక్కడైతే గాయపడినామో, ఎక్కడైతే ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం నుంచి సింగపూర్కి వెళ్ళిపోయినారో అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి ఇటువంటి తప్పులు ఇంకా జీవితంలో రిపీట్ కావని చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత, ఆ యొక్క
పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. వారికి నచ్చజెప్పి మళ్ళీ రాష్ట్రానికి రప్పించేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చింది. సింగపూర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ పరిపాలనా విధానాలపై శిక్షణ కోసం ఈ నెల 21వ తారీఖు నుంచి 27 వరకు ఆ దేశంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రులతో చంద్రబాబు గురువారం మధ్యాహ్నం విందు సమావేశం నిర్వహించారు. ఏదైతే 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు సింగపూర్కి అయితే పైన కడుతున్నారో అక్కడికి పోయిన తర్వాత మనం ఈ మధ్య చూసాము, ఏదైతే బిల్ గేట్స్ కంపెనీకి సంబంధించి గేట్స్ ఫౌండేషన్ కింద ఇక్కడ రానున్న కాలంలో ఎవరికైతే మారుమూల గ్రామాల్లో సైతం షుగర్ ఏ లెవెల్లో ఉండాలి, బీపీ ఏ లెవెల్లో ఉండాలి, వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ 2-3 నెలల్లో వస్తాదా రాదా ఆ రేంజ్లో, అంటే వాళ్ళలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఇలా ముందుగానే పసిగట్టేటువంటి ఈ సైంటిఫికల్గా ఈ టెక్నాలజీ ఏదైతే తీసుకొస్తున్నారో గేట్స్ ఫౌండేషన్ కింద, అదే మాత్రం సింగపూర్లో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలనా తీరు కావచ్చు, ఇంకా ఆడున్నటువంటి టెక్నాలజీ పూర్తి స్థాయిలో వాడుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ ఏదైనా సరే మన దగ్గర ఇది లేదు కదా, ఇంకా పనులు స్పీడ్గా అయ్యేదానికి ఈ మాదిరి చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి ఆ సూచనలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికైనా సరే అనిపిస్తే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు సింగపూర్కి ప్రతినిధి బృందాన్ని అయితే పంపిస్తుంది. ఇంకా మొత్తం మీద ఉత్తమ పరిపాలనా విధానాలు అభివృద్ధిలో సింగపూర్ ప్రపంచానికే నమూనాగా నిలిచిందని సీఎం చెప్పారు. ప్రజలకు ఇంకా వేగంగా మెరుగ్గా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సేవలను అందించేందుకు అమలు చేయాల్సిన విధానాల్ని సింగపూర్ పర్యటనలో అధ్యయనం చేయాలని మంత్రులకైతే సూచనిచ్చారు. మనం చూస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చి రాకముందే ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారో తద్వారా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులకి, మీ సేవలకి పోవాల్సినటువంటి అవసరం అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది. అటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడ బయట రాష్ట్రాల్లో ఉండి కూడా అరచేతిలో మొబైల్ ఉంటే చాలు పనులు చేసుకోగలుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు. ఇంకా వైకాపా హయాంలో జగన్ రాజధానిపై కక్ష కట్టకుండా సింగపూర్ సంస్థల్ని తరిమి కొట్టకుండా ఉంటే ఆ ఎకనామిక్ జోన్ అమరావతిలోనే అభివృద్ధి చేసేవారని ఆయన అయితే పేర్కొన్నారు. సార్, వాళ్ళు మీ స్ఫూర్తితోనే షెడ్యూల్ రూపొందించినట్టున్నారు. ఇంక మంత్రులు అయితే చంద్రబాబు గారితో పంచుకున్నటువంటి మాట చూడండి. సింగపూర్లో శిక్షణ తరగతులని ఉదయం 8 గంటలకే మొదలుపెట్టి రాత్రి 7 గంటలకు ముగించేలా షెడ్యూల్ రూపొందించడంపై మంత్రులు చేలోక్తులు విసురుకున్నారు. సార్, మీ నుంచి స్ఫూర్తి పొందే వారు అంత సుదీర్ఘ షెడ్యూల్ తయారు చేసినట్టున్నారు అని ఒకరిద్దరు మంత్రులు సీఎంతో అన్నారు. ఇప్పుడు సాక్షి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా అయితే అక్కడికి ఏదో సింగపూర్ పోతున్నారు, ఆడ ఎంజాయ్ చేయడానికి పోతున్నారు అని వీళ్ళు రాసేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ జరుగుతుంది ఏంది, ఇక్కడ ఏ విధంగా అయితే స్కూల్ పిల్లలు 3వ తరగతి, 4వ తరగతి, 7, 8, 10వ తరగతి పిల్లలు ఉంటారో, ఈవెన్ ఒక 10వ తరగతి పిల్లలను చూసాం అక్కడ, వాళ్ళకి పొద్దున్నే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 8 నుంచో లేకుంటే 9 గంటల నుంచి స్కూల్ ఉంటుంది, 5 గంటలకు అయిపోతుంది, 1 గంట గ్యాప్, గంటన్నర గ్యాప్, మళ్ళీ 6:30 కల్లా ట్యూషన్లో కూర్చోవాల్సిందే. అదే మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా చిన్న పిల్లల మాదిరినే చూడండి, ఉదయం 8:30 గంటలకే క్లాసులు మొదలు పెట్టేస్తున్నారు, రాత్రి 7 గంటల వరకు ఉంటుంది అని స్పష్టంగా ముందుగానే షెడ్యూల్ అంటూ రెడీ చేసి పెట్టారు. ఇక్కడ సీఎం గారు అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ప్రతినిధులతో మాట్లాడి పర్యటన తొలి రోజు ఉదయం 6:30 గంటలకు సింగపూర్లో విమానం దిగితే ఉదయం 8:30 గంటలకే క్లాసులు మొదలు పెట్టేస్తున్నారని చెప్పి వారు తెలిపారు. వీళ్ళు 6:30కి ఇక్కడ దిగడము, పరుగున ఇంక 2 గంటల గ్యాప్, 8:30కి పోయి మళ్ళీ క్లాసుల్లో కూర్చోవడం. ఏపీ రాష్ట్ర మంత్రులు చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్టున్నదో, అది నిజంగా వాళ్ళకి కష్టమో నష్టమో నాకైతే తెలియదు. కానీ అది అసలు ఈ మాట వింటా ఉంటేనే నాకైతే నవ్వు వస్తూ ఉండదు ఒక మాటలో చెప్పాలంటే. గతంలో వైసీపీ హయాంలో ఎక్కడా చూడడం, మాకు మేమే సాటి, మేము మంత్రులమి, మేమంటే ఏందనుకున్నారని చెప్పి ఆ రోజున వాళ్ళు మంది పైన పడి పీకులాడి పీక తినేవాళ్ళు, కోట్లు ఆర్జించేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఇక్కడ మంత్రులైనా సరే ఆడ పిల్లలు మాత్రం ట్యూషన్లు చెప్పించుకోవాల్సిందే. చూడండి ఎట్టున్నది పరిస్థితి. సీఎం స్పందిస్తూ కష్టపడాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే సమర్థవంతంగా పనిచేయగలమని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అదేవిధంగా నారాయణ గారు, ఈయన మళ్ళీ ఎవరైతే నారాయణ గారు ఉన్నారో ఈయన స్వయంగా లక్షల మంది పిల్లలకి చదువులు చెప్పినటువంటి వ్యక్తి ఈ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, అనగాని సత్యప్రసాద్ గారు, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారితో ఆ లంచ్ మీటింగ్లో అంటూ పాల్గొని ఓవరాల్గా ఏదైతే సింగపూర్ పర్యటన ఉన్నదో దాని గురించి చర్చించారు. ధన్యవాదాలండి.